First of all, we will recap entire the things. Later, we will discuss on today's our agenda. Okay. ప్రీవియస్లీ మనం ఫ్యూ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం. అదిలో ఒకటి ఏంటిదంటే ఏమని డిస్కస్ చేసాం, జాయిన్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. జాయిన్స్ అంటే ఏంటి, జాయిన్ అనేది ఒక ఆపరేటర్. ఈ ఆపరేటర్ను ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే బోలెడ్ టేబుల్స్ ఉన్నాయి కదా మనకి డేటాబేస్లో, ఏవైతే టేబుల్స్ని మనం కంబైన్ చేద్దాం అనుకుంటున్నామో అలాంటి టేబుల్స్ అన్నిటిని కంబైన్ చేసేసి ఒక సింగిల్ టెంపరీగా ఉండే టేబుల్ని ఫామ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మనం ఎలా అచీవ్ చేయాలి అనేది మనకు తెలుసు అనమాట. జాయిన్ అంటే ఏంటిదంటే రెండు టేబుల్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ టేబుల్గా మార్చడానికి మనం ఏం చేస్తామంటే టేబుల్స్ మధ్యలో జాయిన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం అని మనం తెలుసుకున్నాం. ఇలా టేబుల్స్ని కంబైన్ చేయడానికి మనం ఏం చేసామంటే బోర్డ్ టైప్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం అనమాట. అంటే మన టేబుల్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ టెంపరీ టేబుల్గా మనం మార్చాలంటే మనం ఏం చేస్తామంటే బోర్డ్ టైప్ ఆఫ్ జాయిన్స్ అనే వాటిని అప్లై చేసి మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అని చెప్పుకున్నాం. దానిలో మనం ఏం చెప్పుకున్నాం, ఒక జాయిన్ గురించి ఏంటి అయ్యి న్యాచురల్ జాయిన్ అని, ఇన్నర్ జాయిన్ అని, లెఫ్ట్ జాయిన్ అని, రైట్ జాయిన్ అని, ఫుల్ జాయిన్ అని, క్రాస్ జాయిన్ అని ఒకటి ఉంది. అంటే ఇక్కడ మీరు కనుక చూసారనుకో న్యాచురల్ అనేది ఒకటి అనమాట. మిగతా వాటన్నిటిని ఏమంటారంటే ఆర్టిఫిషియల్ అంటారు. అంటే న్యాచురల్ జాయిన్ అనేది ఎలా అయితే చేసామో అది ఒక్కటి ఒక మెథడ్. అవి కాకుండా మిగతావన్నీ కూడా ఏంటిదంటే అన్నీ కూడా సిమిలర్ టు ఒకే మెథడ్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే మనము ఎలా అంటే దాంట్లో సింటాక్స్ మాత్రమే మారింది అనమాట, లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్. అంటే ఏంటిదంటే మనం ఒక కారు కనుక నడపడం వచ్చేసేసిందనుకో ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్లో ఉన్న అన్ని కార్లు మనం నడిపేయచ్చు కదా. అట్లానే న్యాచురల్ జాయిన్ అనేది ఒక్కటే అర్థమైందంటే న్యాచురల్ జాయిస్ చేసే ప్రాసెస్ కాకుండా మిగతా ప్రాసెస్ మనం ఏదైతే చేస్తామో అవన్నీ కూడా దేంతో చేస్తారంటే ఇన్నర్ జాయిన్తో చేయొచ్చు, లెఫ్ట్ జాయిన్తో చేయొచ్చు, రైట్ జాయిన్తో చేయొచ్చు, ఫుల్ జాయిన్, క్రాస్ జాయిన్. అంటే న్యాచురల్ జాయిన్ ఒక్కటే ఒకలా చేస్తాం. న్యాచురల్ జాయిన్ కాని కండిషన్ ఏదన్నా జరిగింది అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మిగిలిపోయిన జాయిన్స్లో ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉంటాం అనమాట. అవన్నీ ఏంటి దాని సింటాక్స్ అంతా ఏంటో తర్వాత చూద్దాం. ఓకేనా. ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం అంటే జాయిన్ అంటే ఏంటంటే రెండు టేబుల్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ టేబుల్గా మనం ఫామ్ చేయడానికి ఏం చేస్తామంటే జాయిన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. అలానే ఈ జాయిన్లోనే మనం ఏం చెప్పుకున్నామంటే ఒక కాన్సెప్ట్ గురించి కూడా చెప్పుకున్నాం. ఏంటిది, న్యాచురల్ జాయిన్ అనే దాని గురించి చెప్పుకున్నాం. న్యాచురల్ జాయిన్ అంటే ఏంటిది, మనం ఒక రెండు టేబుల్ని కంబైన్ చేద్దాం అనుకున్నాం. అలా కంబైన్ చేసేటప్పుడు ఏం చేసామంటే ఆ టేబుల్లో ఉన్న కామన్ కాలమ్ నేమ్స్, అంటే కామన్గా ఉండే కాలమ్ నేమ్స్తో మన టేబుల్ని కనుక కంబైన్ చేయాలనుకున్నప్పుడు మనం ఏ జాయిన్ యూజ్ చేస్తామంటే న్యాచురల్ అనే జాయిన్ని అప్లై చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఓకేనా. ఓకే. అలానే ఇంకో కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాము, ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం. ఇన్నర్ జాయిన్ అంటే ఏం చెప్పుకున్నాము, ఏం చెప్పానంటే మీ అందరికి కూడా ఒక చెప్పాను. ఏం చెప్పాను అంటే న్యాచురల్ జాయిన్ కాని కండిషన్లో మనం ఇది చేస్తామని చెప్పాను. అంటే ఏంటి, మనం రెండు టేబుల్ని మీట్ చేద్దాం అనుకున్నాం. అలా మీట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేద్దాం అంటే కంబైన్ చేద్దాం అనుకున్నప్పుడు నాకేమైందంటే రెండు టేబుల్లో కూడా కామన్ కాలమ్స్ లేవన్నమాట. అప్పుడు నేనేం చేశాను, ఒక స్పెసిఫిక్ కండిషన్ నేను అప్లై చేసి నా స్పెసిఫిక్ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ని మీట్ అయ్యే టేబుల్స్ అన్నిటిని కూడా నేనేం చేయమన్నానంటే కంబైన్ చేయమన్నాను. అలా కంబైన్ చేయడానికి మనం ఏం చేసామంటే ఇన్నర్ జాయిన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసాం. ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేసామంటే దీంట్లో ఇంకొక కీ నోట్ ఉందన్నమాట. ఏంటిదంటే మనము ఇన్నర్ జాయిన్ అనేది అప్లై చేయాలంటే మనం ఏం చేసాము, ఒక కండిషన్ అనేది అప్లై చేసాము. ఆ కండిషన్లో మనం ఏం చేసామంటే ఈజ్ ఈక్వల్ అని పెట్టాము చూడు. ఆ ఈజ్ ఈక్వల్ అనే పొజిషన్లో ఓన్లీ ఎప్పుడు కూడా ఈజ్ ఈక్వల్టే కాదు, అక్కడ మనం కంపారిజన్ ఆపరేటర్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు, నాట్ ఈజ్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇలా మనకు కావాల్సిన కండిషన్స్ కంపారిజన్ ఆపరేటర్ ఏదైతే ఉందో అవన్నీ పెట్టుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వైరీ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. ఓకే. అలానే మరొక జాయిన్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిది మనం నేర్చుకున్న జాయిన్, మరొక జాయిన్ ఏంటి, లెఫ్ట్ జాయిన్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేసామంటే నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఈ లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. లెఫ్ట్ జాయిన్ అంటే ఏం చెప్పాను, లెఫ్ట్ జాయిన్ అనేది
ఒక న్యాచురల్ జాయిన్కి ఎగనెస్ట్గా ఉండేది. అంటే ఏం చేస్తాము, 2 టేబుల్స్ తీసుకున్నాము, ఆ 2 టేబుల్స్ని మనం ఏం చేద్దాం అనుకున్నాం, మీట్ చేద్దాం అనుకున్నాం. అలా మీట్ చేయాలంటే రెండిట్లో కూడా కామన్ కాలమ్స్ లేవు. అంటే మనం లెఫ్ట్ జాయిన్ అనేది చేయాలి అంటే మనం తీసుకునే టేబుల్స్లో ఏమున్నాయంటే కామన్గా ఉండే కాలమ్స్ లేవన్నమాట. అవి ఎలా ఉన్నాయి అంటే ఇండైరెక్ట్గా ఉన్నాయి. అప్పుడు నేనేం చేశాను, ఇండైరెక్ట్ కాలమ్స్తో కూడుకున్న టేబుల్ మీద మనం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ రాసి ఆ కండిషన్ మీట్ అయ్యే డేటాని మాత్రం తీసుకురమ్మన్నాను అనమాట. అలా తీసుకొచ్చేటప్పుడు ఏమైందంటే రెండిట్లో కామన్ డేటా తీసుకొచ్చామనుకో, ఆ కామన్ డేటా తీసుకొచ్చామనుకో అప్పుడు దాన్ని ఇన్నర్ జాయిన్ అంటారు. అలా కాకుండా మనం మన కండిషన్ సాటిస్ఫై చేసే డేటా తేవాలి. అలా తెచ్చేటప్పుడు నాకు కండిషన్ ఉందన్నమాట. ఏంటిదంటే లెఫ్ట్ జాయిన్లో ఏవైతే కండిషన్ మీట్ కాని టర్మ్స్ ఉన్నా సరే వాటికి రిలేటెడ్గా ఉన్న డేటాని రైట్ టేబుల్ నుండి కూడా తీసుకొని రా అని చెప్పాడు అనమాట. 2 టేబుల్ నుండి తీసుకురమ్మన్నాడు. అలా చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే అని మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఇంకా ఎవరైనా స్ట్రక్ అయి ఉంటే టుమారో మరొక సెషన్లో మళ్ళీ ఏం చేస్తామంటే రైట్ జాయిన్, ఫుల్ జాయిన్ అనేది టుమారో సెషన్లో చెప్తాను కాబట్టి ఆ సెషన్లో మనం డిస్కస్ చేసేటప్పుడు మనం అందరం కూడా ఏం చేద్దామంటే మరొకసారి మీరు ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో వేరు ఈ స్ట్రక్డ్ అంటే మీరు ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో ఆ స్ట్రక్ అయిన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మరొకసారి కవర్ అంటే వాటిని కంప్లీట్ చేసేసుకొని క్లియర్ చేసేసుకొని తర్వాత సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకేనా. ఈ జాయిన్స్ అన్నీ కూడా మనం చేయాలి అంటే మనం ఏం చేసుకున్నామంటే ఒక స్కీమా అనేది తీసుకున్నాం అనమాట. ఆ స్కీమాలో ఏం చెప్పుకున్నాము, ఒక ఇన్స్ట్రక్టర్ టీచ్ చేశాడు. ఏం టీచ్ చేశాడు అన్నాను, బోల్డ్ అన్ని కోర్సెస్ టీచ్ చేశాడు. ఆ బోల్డ్ అన్ని కోర్సెస్లో ఏమయ్యాడు, ఈచ్ స్టూడెంట్ ఎవరైనా సరే ఒక కోర్సులో ఏ స్టూడెంట్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఏ స్టూడెంట్ అయినా సరే ఏం అవ్వచ్చు, ఎన్ని కోర్సులు అయినా సరే ఎన్రోల్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం. అలానే ఇంకొకటి ఏముంది, ఒక కోర్స్కి బోల్డ్ అన్ని రివ్యూస్ వచ్చినాయి అనమాట. ఆ రివ్యూస్ ఏమి ఇచ్చాడు, ఒక స్టూడెంట్ ఏమి ఇవ్వచ్చు అంటే ఎన్ని రివ్యూస్ అయినా ఇవ్వచ్చు అనమాట అనేది ఒక స్కీమా. అంటే ఒక స్కీమాని ఆధారంగా చేసుకొని మనం ఏం చేసామంటే ఒక డేటాబేస్ అనేది మనం ఏం చేసామంటే క్రియేట్ చేయడం అనేది చేసేసామన్నమాట. ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు కదా. మోడలింగ్ అనే కాన్సెప్ట్తో డేటాబేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి తెలిస్తే చాలు. క్రియేట్ చేయడం అనేది రావాలి అంటే మీకు ఇంకా బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలరు అనమాట. ఓకేనా? ఓకే. అందుకోసం నేను ఏం చేశాను అంటే అవన్నీ కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. రైట్ నౌ టుడే వీ విల్ డిస్కస్ ఏ కాన్సెప్ట్ దట్ వన్ ఈజ్ ఏ జాయిన్స్ పార్ట్ 2 అనమాట. మనం ఏం చేద్దామంటే జాయిన్స్లోనే పార్ట్ 2 అనే సెషన్ డిస్కస్ చేద్దాం. ఇన్ దిస్ ఇన్ అనేది చేద్దాం. వాటిలో ఏంటిదంటే వైరింగ్ యూజింగ్ జాయిన్స్. అంటే ఒక వైరింగ్ అనేది చేసేటప్పుడు జాయిన్స్ని ఎలా యూజ్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేద్దాం. అలానే మనం ఏం చేద్దాం అంటే క్వైరీ వాక్ త్రూ. అంటే మనం ఏం చేద్దామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తాము, క్వైరీస్ అనేది చేస్తూ ఉంటాం కదా. క్వైరీస్ అంటే మీ అందరికీ అర్థం కావాలనుకో టాస్క్లు వస్తాయి. అంటే టాస్క్లు తీసుకొని ఆ టాస్క్లు జాయిన్స్ అనే కాన్సెప్ట్తో ఎలా అచీవ్ చేస్తారనే కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే మన టాస్క్లో నేర్చుకోవడం అనేది చేద్దాం. అంటే ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకి బాగా రావాలి అంటే ఏం చేయాలంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ అయితే చేస్తామో అప్పుడు మనం ఏమవుతామంటే మోస్ట్ ట్రైన్ అనేది అవుతాం అనమాట. మోస్ట్ స్ట్రాంగ్ అనేది అవుతాం అనమాట. నాకు అర్థమైన ఆన్సర్. అందుకోసం మనం ఏం చేద్దామంటే సాయంత్రం పూట జరిగే ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే వీలైనంత వరకు ఏం చేస్తానంటే అన్నీ కూడా ఈ జాయిన్స్కి రిలేటెడ్గా ఉన్న టాస్క్ మీద మాత్రమే మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే మన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? ఓకే దా. అందుకని మనం ఈరోజు పార్ట్ 2 సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే క్వైరింగ్ యూజింగ్ జాయిన్స్. అంటే మనం క్వైరింగ్ అనేది చేసేటప్పుడు జాయిన్స్ అనే వాటిని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఏ పర్పస్లో యూజ్ చేస్తాము, ఎలా చేస్తామనే దాని గురించి తెలుసుకుందాం. తర్వాత మరొకటి ఏం చేద్దామంటే ఒక రియల్ యూజ్ కేస్ తీసుకొని ఆ యూజ్ కేస్ ద్వారా క్వైరీని ఎలా అనేది మనం ఎస్క్యూఎల్లో క్వైరీ అనేది ఎలా చేస్తామనే దాన్ని కూడా మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని ఈ సెషన్ ఎవ్వరూ కూడా మిస్ కావద్దు. ఎందుకంటే మీరు థియరిటికల్గా స్ట్రాంగ్గా ఉన్నారే కానీ సాల్వింగ్ మెథడ్లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ అనేది కావాలన్నమాట. మనకి ఏం కావాలంటే మనం ఆఫీస్లో మనం గుడ్ ప్రోగ్రామర్ అని ప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే టాస్క్ బేస్డ్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలన్నమాట.
ఇంటర్వ్యూస్లో కూడా ఏమడుగుతారంటే మ్యాథ్స్ టు మ్యాథ్స్ కాన్సెప్ట్ కాదు, టాస్క్ బేస్డ్ ఎగ్జాంపుల్స్ ఎవరైతే చేయగలరో వాళ్ళకి మాత్రం ఎక్కువ ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మనకి ఏమి ఇస్తారంటే కోడింగ్ అనేది ఇస్తారనమాట. కోడింగ్ అనేది మనం సాల్వ్ చేయాలంటే మనం చేయకుండా కనుక చెప్పామనుకో ఎంత చెప్పినా కానీ మనం తీసుకోరనమాట. అందుకని నాలెడ్జ్ అనేది మనకి టాస్క్ చేసే ఎబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సాఫ్ట్వేర్లో. అదొకటి మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే దానికి స్పెషల్ ఏజెండా అనేది ఒకటి ప్లాన్ చేశాను. అదంతా కూడా మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పైథాన్ స్టార్ట్ అయినప్పుడు మనం చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేశానంటే ఒక యూస్ కేస్ తీసుకున్నాను. ఏంటిదంటే నేను ఒక క్వైరింగ్ అనేది చేస్తాను అనమాట. ఆ క్వైరింగ్ అనేది చేయడానికి నేను ఏం చేశానంటే ఒక యూస్ కేస్ తీసుకున్నాను. ఆ యూస్ కేస్ ఆధారంగా చేసుకొని ఏం చేద్దామంటే మన టాస్క్ అనేది ఎలా చేస్తాం ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేసామంటే గెట్ స్కోర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఎన్రోల్డ్ ఇన్ ద కోర్స్ మెషిన్ లెర్నింగ్ ఐడి నెంబర్ 11 అంటే నాకు టాస్క్ వచ్చిందన్నమాట. ఏమని వచ్చిందంటే ఇక్కడ ఒక స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ స్టూడెంట్స్ ఏం చేయాలంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే బోల్డ్ మంది అంటే ఏం చేశారంటే కోర్స్ అనే టేబుల్లో ఏం చేశారంటే కోర్స్ అనే టేబుల్లో బోల్డ్ కోర్సులు ఉన్నాయి కదా, వాటిల్లో ఏం చేశారంటే మిషన్ లెర్నింగ్ అనే కోర్స్కి బోల్డంతమంది స్టూడెంట్స్ ఏమయ్యారంటే అందరు వెళ్ళేసి జాయిన్ అయ్యారు అనమాట. వాళ్ళల్లో ఎవరెవరు జాయిన్ అయ్యారు వాళ్ళ పేర్లు కావాలి. అలానే ఆ మిషన్ లెర్నింగ్ అనే కోర్స్కి ఎగ్జామ్ పెట్టారనమాట. ఆ ఎగ్జామ్లో అందరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి డేటా కావాలన్నమాట. ఈ 2 డేటాస్ మాత్రమే నాకు కావాలన్నమాట. ఈ 2 కావాలంటే మనం ఎలా తెచ్చుకుంటాము ఏంటిది, ఏ టైప్ ఆఫ్ క్వైరీస్ క్రియేట్ చేయడం ద్వారా మనకు కావాల్సిన డేటాని మనం తెచ్చుకుంటాము అనేది మనకి ఇక్కడ కావాల్సిన ఆన్సర్ అనమాట. అంటే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన 2 వర్డ్స్ అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. గెట్ అనే వర్డ్ కనుక వచ్చింది అన్న, ఫెచ్ అనే వర్డ్ వచ్చింది అన్న, మనం ఏం చేయాలంటే తెచ్చుకోవడం అని చెప్పాలన్నమాట. తెచ్చుకోవడము అంటే ఏంటిది అంటే రిట్రీవ్ చేయడం అనమాట. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు రిట్రీవ్ చేయాలన్నమాట. అంటే డేటాబేస్లో ఏదో ఉంది దాన్ని రిట్రీవ్ చేయాలన్నమాట. రిట్రీవ్ చేయాలంటే మనం ఎస్క్యూఎల్లో ఏ క్లాస్ వాడాలి? ఒక డేటాని మనం రిట్రీవ్ చేసుకోవాలంటే ఏ క్లాస్ వాడాలి? గుడ్. సెలెక్ట్ అనే క్లాస్ వాడాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? సెలెక్ట్ అనేది వాడుకుంటున్నాను. ఓకేనా? ఓకే. అంటే నేనేం చేయమన్నాడు క్వశ్చన్లో గెట్ అంటే పొందమన్నాడు అంటే మనం ఏం చేయాలి? మీ అందరికి చెప్పాను కదా సెలెక్ట్ అని చెప్పాను అనమాట. ఏం చేయాలి? సెలెక్ట్ అన్ని కాలమ్స్ పెట్టుకున్నాం. తర్వాత ఏందో తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు రెండోది నేనేం చేద్దాం అనుకున్నా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ తర్వాత ఏం చేయాలి? టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్స్ నేమ్స్ దగ్గర ఇచ్చేది. ఇప్పుడు మనం క్వైరీలోకి వెళ్దాం. అందరూ కూడా అయితే ఇంకో స్టైల్ కూడా వాడతారనమాట. ఏంటంటే దీంట్లో వేరే క్లాస్ వాడు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఏమని చెప్పాడంటే కోర్స్ విత్ ఐడి అంటే ఏం చెప్పాడు? కోర్స్ అనే టేబుల్లో ఐడి అనే కాలం ఉంది, దాని యొక్క వాల్యూ ఎంత అంటే 11 అని చెప్పేశారు అనమాట. అంటే అలా కూడా తీసేసుకొని చేస్తారనమాట అందరూ కూడా. అంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో స్కోర్ అనేది కావాలి. స్కోర్ అనేది ఎక్కడ ఉందో చూసుకో. స్కోర్ అనేది ఎక్కడుంది? ఆ స్టూడెంట్ కోర్స్ అండ్ మెషిన్ స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే కాలంలో ఉంది. అంటే అదేంటో తర్వాత చూద్దాం. అంటే మనం ఇట్లా గుర్తుపెట్టుకుంటే కష్టపడతాంలే. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నా క్వైరీ ఎందుకు మళ్ళీ చదువుకుంటున్నాను. గెట్ అంటే తెచ్చుకోమన్నాడు. ఏం తెచ్చుకోమన్నాడు? స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. ఏ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళు మిషన్ లెర్నింగ్ అనే కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ పెడితే ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఆ డేటా ఉన్న టేబుల్స్ని తెచ్చుకొని మనకి ఏం చేయమన్నాడంటే మనకు కావాల్సిన డేటా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ స్కోర్లు ఎంత అనేది చెప్పమన్నాడు. ఎలా అంటే మనకు అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే పక్కన చూపించిన టేబుల్ చూడు, వాడి యొక్క నేమ్ ఉండాలి, స్కోర్ మాత్రమే ఉండాలి, మిగతా నాకు అనవసరం. ఆ 2 ఉండేటట్టు చూపించమన్నాడు. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెస్తాము అనేది నా క్వైరీ అనమాట. అలా తేవాలి అంటే నాకు క్వశ్చన్ ఏంది? స్టూడెంట్స్ మిషన్ లెర్నింగ్ అనే కోర్సులో జాయిన్ అయ్యారు, వాళ్ళకున్న మార్కులు ఎంతో తెచ్చుకోవాలి. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ క్వైరీయో మేము చూద్దాం అనుకున్నాం. ఈ స్టూడెంట్స్లో వాళ్ళకి ఏమన్నా మార్క్స్ అనేవి ఉన్నాయా? స్కోర్ అనేవి లేవు. కోర్స్ అనే కాలం తీసుకున్నాం. కోర్స్ అనే దాంట్లో స్కోర్ అనేది ఉందా? లేదు. అంటే ఈ రెండింటికి రిలేటెడ్గా ఉన్నది ఏదో చూడు, స్టూడెంట్ కోర్స్ అనే ఒక కాలం ఉంది. ఇంకోటి దాంట్లో ఎక్కడ ఉంది? స్కోర్ అనే కాలం ఉంది. ఓకే డన్. అంటే నాకు స్కోర్ కావాలి. ఎవరికి కావాలి?
ఎవరికి కావాలి? స్టూడెంట్కి కావాలి. ఈ టేబుల్ చూసాలి, టేబుల్లో స్టూడెంట్ ఉన్నాడా? లేడు. అంటే స్టూడెంట్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు? స్టూడెంట్ అనే టేబుల్లో. ఎన్ని టేబుల్స్లో ఉంది నాకు కావాల్సిన డేటా? మీరు చెప్పాలి. నాకు కావాల్సింది ఏం కావాలి? నాకు 2 కావాలన్నమాట. స్టూడెంట్ కావాలి, వాటి స్కోరు కావాలి. స్టూడెంట్ అనే టేబుల్లో నేమ్ ఉంది, స్కోర్ అనే స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే కాలంలో నాకు ఆ స్టూడెంట్ అండర్ స్కోర్ అనే స్టూడెంట్ అనే టేబుల్లో నేమ్ ఉంది, స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్లో నాకు ఏముందంటే స్కోర్ అనే కాలం ఉంది. అంటే నాకు కావాల్సిన డేటా ఎన్ని టేబుల్స్లో ఉందంటే 2 టేబుల్స్లో ఉంది. అంటే 2 టేబుల్స్లో డేటా ఉన్నప్పుడు దాన్ని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అలా అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. స్టూడెంట్ ఏం చేసంటే జాయిన్ ఏ టేబుల్తో జాయిన్ చేస్తున్నాను? స్టూడెంట్ అండర్ స్కోర్ ఏం చేయాలి? కోర్స్ అని పెడతాం. కోర్స్ అని పెడదాం. ఏ జాయిన్ చేయాలో చూద్దాం. అంటే జాయిన్స్లో మనకు బోల్డ్ రకాలు ఉన్నాయి కదా. ఒకటి న్యాచురల్ జాయిన్, రిమైనింగ్ అన్ని ఏ జాయిన్స్ నాకు అనవసరం, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నాకు స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్సు, ఈ రెండిట్లో కామన్ కాలమ్స్ ఏమున్నాయో చూద్దాం. కామన్ కాలమ్స్ ఏమున్నాయంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనేది మర్చిపోండి, మిగతా చూసుకుంటాం. ఫుల్ అండర్ స్కోర్ నేము, ఏజ్, జెండరు. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఏమున్నాయో చూడు. స్టూడెంట్ కోర్సులో ఇక్కడ కనుక మీరు చూసారనుకో, మీరు చూస్తే ఈ టేబుల్లో 2వ టేబుల్లో చూడగానే మీకే అర్థమైపోయింది. ఏమున్నాయో చూడు ఈ టేబుల్లో ఐడి, కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ 2 టేబుల్లో మనం కామన్గా ఉండే కాలమ్స్ కింద ముందులో మనం ఏం చెక్ చేయాలంటే ఫారెన్ కీ ఉంది అనేది చూసుకోవాలన్నమాట. అంటే ఫారెన్ కీ అనేది ఉంది అంటే అప్పుడు మీకేం అర్థం అవ్వాలి? ఇన్నర్ జాయిన్. మనం ఏం చేయాలి? ఇన్నర్ జాయిన్ అనేది అప్లై చేయాలి. ఇన్నర్ జాయిన్ అప్లై చేయాలంటే ఈ రెండింటి మధ్యలో ఏం పెట్టాలి? జాయిన్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏమని పెట్టవచ్చు? ఇన్నర్ జాయిన్ అయినా పెట్టచ్చు. ఇన్నర్ జాయిన్ అనేది పెట్టామంటే దానికి ఒక సింటాక్స్ రాయాలి కదా. సింటాక్స్ ఏంటిది? ఆన్ అని రాసేసి మనం ఏం చేయాలి? ఆన్ అని రాసేసి ఏం చేయాలి? కండిషన్ అనేది రాయాలి. కండిషన్ రాయాలంటే అప్పుడు ఏంటిది? కండిషన్ రాయాలంటే ఏంటి? ఏం రాయాలి? కళ్యాణం ఏమని చేయాలి? తర్వాత రాయాలి. తర్వాత ఏం చేయాలి? స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అని రాసేసి డాట్, దాంట్లో ఏం పెట్టాలి? స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి. అంటే ఈ 2 కాలమ్స్ సేమ్ గా ఉన్నట్టే కదా, ఇండివిజువల్ గా అని పెట్టేసి నేనేం చేశాను, ఇంతవరకు పెట్టేసి నేనేం చేద్దానంటే ప్లే అవుట్ చేసి చూద్దాం. ఇప్పుడు నాకు కావాల్సిన డేటా మొత్తం కూడా వచ్చేసింది. ఇక్కడ ఇన్నర్ తీసేసి జాయిన్ పెట్టినా కూడా అది రైట్ అని మీ అందరికి అర్థమైందా? ఓకే. ఇప్పుడు నాకేం కావాలి? నాకు ఏ డేటా కావాలి? మీ అందరికీ తెలుసు కదా ఏ డేటా కావాలి అనేసి నాకేం కావాలి? నాకు వచ్చిందా రాలేదో చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేశాను? వెనక నుంచి చదువుకో. అంటే స్టూడెంట్ ఐడితో, అంటే నేను ఒక కండిషన్ చెప్పాను. ఏ రెండింటి మీద? స్టూడెంట్ కోర్స్ అనే టేబుల్ మీద నేను క్వైరీ అనేది చెప్పాను అనమాట. ఆ క్వైరీకి సంబంధించిన డేటా అంతా వచ్చింది. నాకు కావాల్సిన క్వశ్చన్ ఏందో ఒకసారి చూద్దాం. ఏంది నాకు కావాల్సింది? దాంట్లో ఎవరున్నారంటే నాకు మిషన్ లెర్నింగ్ అనే కోర్స్ నేర్చుకున్న వాళ్ళు కావాలన్నమాట. అంటే ఈ కోర్స్ అనే కాలంలో మిషన్ లెర్నింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడు. మిషన్ లెర్నింగ్ కోర్స్ ఐడి ఎంత? కోర్స్ అనేది ఎంత ఉంది? ఇక్కడ ఉంది కోర్స్ ఐడి 11, 15, 11 అని ఉంది. అంటే కోర్స్ అనే టేబుల్లోకి వెళ్ళేసి 11, 15, 11 అంటే ఏందో చూద్దాం. 11, 15, 11 అని ఉంది. అంటే ఏంది? అంటే మిషన్ లెర్నింగ్ అనే కోర్స్ యొక్క నెంబర్ ఎంత? నీకు అర్థమైందా? ఎంత ఉంది మనకి? మిషన్ లెర్నింగ్ అనే కోర్స్ 11, కానీ ఇక్కడ ఏమన్నా 15 అనేది కూడా ఉంది. అంటే నాకు కావాల్సింది ఏంది? 11 అనే కోర్స్ ఐడితో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలన్నమాట. అలా కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ టేబుల్ నుండి మనం ఫిల్టర్ అనేది చేయాలి. అలా ఫిల్టర్ చేయాలంటే ఏం చేయాలి? వేర్ అనే ఒక క్లాజ్ వాడాను. తర్వాత నేనేం చేశాను? ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నాను? నాకు కావాల్సిన డేటా అనేది కంబైన్ చేసిన టేబుల్లో ఏ టేబుల్లో ఉంది? లెఫ్ట్ వైపు ఉందా, రైట్ సైడ్ ఉందా? రైట్ సైడ్ ఉంది. నేను ఎతకాలనుకుంటుంది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆ టేబుల్ నేమ్ ఏంటిది అనేది రాయాలన్నమాట.
ఆ టేబుల్ నేమ్ ఏంటిది? స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్. కాబట్టి అది రాశాను, డాట్ అని పెట్టేసి నాకు కావాల్సింది ఏంటిది? నాకు కావాల్సింది ఏంటి? కోర్స్, COURSE, కోర్స్ అండర్ స్కోర్ ఐడి. కోర్స్ ఐడి అనేది ఎంత కావాలని తెలుసు నాకు? ఎంత? 11 అని తెలుసు. అంటే 11 అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూశాను అనమాట. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకు ఏం అర్థమైందంటే నాకు కావాల్సిన కోర్స్ వాళ్ళు ఏమున్నారంటే ఎవరున్నారంటే వరుణ్ అని సంధ్య అనే వాళ్ళు మాత్రమే మిషన్ లెర్నింగ్ అనే కోర్స్ నేర్చుకున్నారన్నమాట. ఓకేనా? ఇంతవరకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకేమేం కావాలన్నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లో ఏమేం కావాలని చెప్పాడు నాకు? ఫుల్ నేమ్ స్కోర్ ఉంటే చాలు అన్నాడు. అన్ని కాలమ్స్ నాకు వద్దు అన్నాడు. అలా వద్దు అనుకున్నాం కాబట్టి అప్పుడు నేనేం చేశాను? ఇక్కడికి వెళ్ళి స్టార్ తీసేసి నాకు కావాల్సిన 2 కాలమ్స్ అన్ని వద్దు, నాకు 2 కావాలి. అప్పుడు 2 కావాలంటే ఏంది? ఫుల్ నేమ్ కావాలి. ఫుల్ నేమ్ అనేది ఏ టేబుల్లో ఉంది? ఏ టేబుల్లో ఉంది? లెఫ్ట్ టేబుల్లో ఉంది. లెఫ్ట్ టేబుల్ నేమ్ అంటాము స్టూడెంట్ అంటాం. అంటే స్టూడెంట్ టేబుల్ కాబట్టి స్టూడెంట్. ఆ టేబుల్లో ఏ కాలంలో ఉంది? కాలంలో ఉంది అంటే ఏంది? ఫుల్ అండర్ స్కోర్ నేమ్ అనే కాలంలో ఉంది. అందుకని ఆ కాలం ఒక్కటే కావాలనుకున్నాను. రెండోది ఏముంది? రైట్ టేబుల్లో ఉంది. రైట్ టేబుల్తో లింక్ అయి ఉంది. రైట్ టేబుల్ అంటే ఏమంటాము? స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అని రాశాను. దాంట్లో ఏ కాలం నాకు కావాల్సింది? స్కోర్ అనే కాలం కాబట్టి స్కోర్ అని పెట్టాను. పెట్టేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు. అప్పుడు ఏమైంది? నాకు కావాల్సిన డేటా ఫుల్ నేమ్ వరుణ్ అని వచ్చేసింది, తర్వాత సంధ్య అని వచ్చింది. వాళ్ళ స్కోర్ ఎంత వచ్చింది? 80, 90 అని వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఇంకోటి కూడా చేయొచ్చు అనమాట. సార్ట్ అనేది కూడా చేయొచ్చు అనమాట. నాకు హైయెస్ట్ స్కోర్ ఉన్నాడు ఫస్ట్, లోయెస్ట్ స్కోర్ ఉన్నాడు కింద రావాలనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాము? ఆర్డర్ బై పెట్టేసేసి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? స్కోర్ అనే కాలం పెట్టుకోవచ్చు. స్కోర్ అని పెట్టేసేసి DESC అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైతే హైయెస్ట్ స్కోర్ వచ్చినట్టు పైన, లోయెస్ట్ స్కోర్ వచ్చినట్టు కింద. అదే లీస్ట్ టు హైయెస్ట్ పెట్టాలనుకో అప్పుడు ఏం చేయొచ్చు? ASC అని కూడా పెట్టుకొని చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇలా కూడా మనం చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా మన క్వైరీ? సార్ ఒకసారి వేర్ క్లాస్ అని ఉంటుంది. ఇట్లా చేయడం అనేది చేసాం. ఇంకొక మెథడ్ అనేది చూద్దాం. ఇప్పుడు నేను క్వైరీ చూస్తున్నాను, నాకు క్వశ్చన్ చూస్తున్నాను. క్వశ్చన్ చూడడం వల్ల నాకేమర్థమైంది? గెట్ ద స్కోర్ ఆఫ్ స్టూడెంట్. ఏం చెప్పాడు? గెట్ ద స్కోర్ ఆఫ్ స్టూడెంట్స్ హూస్ ఎన్రోల్డ్ ఇన్ ద కోర్స్ మెషిన్ లెర్నింగ్. అంటే నాకు ఏం చెప్పాడు అనేది ఆ కింద క్లూ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. కోర్స్ విత్ ID 11 అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. అక్కడ దాకా మనకు క్వైరీస్ వస్తాయి అనమాట. ID నెంబర్ 11 అలాంటివి ఇవ్వరు అనమాట. కొన్నిసార్లు ఇస్తారనమాట. ఇలా ఉంది అనుకో, అప్పుడు మనం ఎలా చేస్తామని చూద్దాం. అంటే నాకు తెలిసిందల్లా మీకు 2 మొద్దుగొట్టులు చెప్పా. వాటిల్లో ఏం తెమ్మన్నాడు అనేది మీరు కనుక్కోండి అని చెప్పాను. ఏం తెమ్మన్నాడు అంటే గెట్ అని పెట్టాడు. గెట్ అనేది ఉన్నాడంటే మనం SQL వాడుతున్నాం కాబట్టి గెట్ అనేది ఉంది అంటే మనం ఏం చేయాలి? డేటాబేస్ ని తెచ్చుకోవాలంటే ఏంది? సెలెక్ట్ అనే క్లాజ్ వాడాలి. అన్ని కాలమ్స్ తెచ్చుకుందాం అనుకున్నాం, స్టార్ అన్న తర్వాత ఫ్రమ్ అని పెట్టాను. ఈ ఫ్రమ్లు ఇవన్నీ తర్వాత ఎందుకు చూద్దాం వాటి సంగతి. ఇప్పుడు చివరికి వెళ్దాం. ఇప్పుడు నాకు ఏమని ఉందో చూడు. ఏమనుంది క్వైరీలో? ఎవరికి కావాలి? అందరికీ కావాలా లేకపోతే పర్టికులర్ అంటే నాకు కోర్స్ అనే టేబుల్లో మెషిన్ లెర్నింగ్ అనే వాళ్ళ యొక్క స్కోర్స్ కావాలి అంటే నా దగ్గరికి వెళ్ళాను టేబుల్లోకి, కోర్స్ అనే టేబుల్లోకి వెళ్ళాను. దాంట్లో బోల్డ్ అన్ని కోర్సులు ఉన్నాయి. అంటే బోల్డ్ అన్ని కోర్సులు ఉన్నాయి కాబట్టి వాటిల్లో నాకు ఏం కావాలన్నాడు? పర్టికులర్ ఒక కోర్సుకి సంబంధించిన డేటానే తెమ్మన్నాడు. ఒక కోర్సుకి సంబంధించిన స్పెసిఫిక్ అంటే నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో విరాట్ అని, రోహిత్ అని, ధోని అని ఉన్నారు. నాకు విరాట్ అనే పర్సన్ నేమ్తో ఉన్న రోస్ అన్నీ కావాలనుకున్నాం. అలా కావాలి అంటే అప్పుడు మనం ఏం చేసాము? వేరే క్లాస్ వాడాను. నాకు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కోర్స్ అనే టేబుల్లో కండిషన్ రాయాలి కదా. కోర్స్ అనే టేబుల్లో ID అనే కాలం వచ్చేసి ఎంత ఉండాలి అంటే ఎంత మనకు కావాల్సిన మిషన్ లెర్నింగ్ కదా 11 అని తెలుసు. తెలుసా తెలీదా? 11 అని తెలుసు. 11 అనేది తెచ్చుకోవాలనుకున్నాను. అంతేనా కదా? ఇంతవరకు రాసుకున్నాను. ఇంతవరకు రాయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? ఫ్రమ్ అని పెట్టాను. ఓకే డన్. ఓకేనా? ఇప్పుడు
నేను ఏ టేబుల్స్ మధ్యలో ఈ జాయిన్ అనేది చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఇంకొంచెం డీటెయిల్డ్గా విందాం. ఏమని చూసాము, స్కోర్ కావాలి నాకేంది, మెషిన్ లెర్నింగ్ అనే కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క స్కోర్స్ వాళ్ళ నేమ్స్ అనేవి కావాలి అని చెప్పాడు. అంటే నాకు గెట్ ద స్కోర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ యొక్క స్కోర్స్ కావాలి. దేంట్లో జాయిన్ అయిన వాళ్ళు, మిషన్ లెర్నింగ్ అనే కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క కోర్సులు కావాలి అని చెప్పాడు. అంటే కోర్స్ అనే టేబుల్లో స్టూడెంట్స్ పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాలి అనుకున్నాను. ఆ కోర్సులో పేర్లు ఉన్న టేబుల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. పేర్లు ఏమేమి ఉన్నాయి, కోర్స్ అనే దాంట్లో పేర్లు లేవు, కోర్సు నేమ్లు ఉన్నాయి కానీ పేర్లు లేవు, స్టూడెంట్ పేర్లు లేవు. అందుకని ఇది కాదనుకున్నాను. లాస్ట్ టేబుల్ ఇది కాబట్టి ఈ టేబుల్లో నేమ్స్ ఉన్నాయి అంటే లేవు, 2 టేబుల్స్లో ఉన్నాయి అంటే జాయిన్ అనేది చేయాలి. జాయిన్ అనేది చేయాలి అంటే మనం ఏ జాయిన్ చేయాలి అంటే దీంట్లో కోర్స్ ఐడితో జాయిన్ చేస్తే మనం దీంట్లో ఫారెన్ కీస్ చెక్ చేసుకుంటాం. ఫారెన్ కీస్ ఏంటిది, కోర్స్ ఐడి ఒకటి ఉంది, స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి ఉంది. కోర్స్ అండర్ స్కోర్ ఐడిలో ఏమున్నాయి అంటే కోర్సు నేములు ఉన్నాయి కానీ స్టూడెంట్ పేర్లు లేవు. అందుకని మనం ఏం చేస్తున్నాము, స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడిలో స్టూడెంట్ యొక్క నేమ్స్ ఉన్నాయి. అందుకని ఏ 2 టేబుల్స్ మధ్యలో మనం జాయిన్ చేయాలని అర్థమైంది మీ అందరికీ. స్టూడెంట్ అనే టేబుల్కి ఇంకోటి ఏ టేబుల్కి జాయిన్ చేయాలనిపిస్తుంది, జాయిన్ చేయాలి. ఏ టేబుల్తో జాయిన్ చేయాలి, స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్తో మనం ఏం చేయాలంటే జాయిన్ చేయాలని అర్థమైంది. ఈ రెండింటి మధ్యలో ఏ జాయినింగ్ అనేది చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఫారెన్ కీ ఉంది, ఆ స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే టేబుల్ అంటే ఇన్నర్ జాయిన్ చేయాలని మీకు అర్థమైంది, సేమ్ కాలం లేదు కాబట్టి. అందుకని ఇన్నర్ జాయిన్ రాయాలంటే అప్పుడు మనకి సింటాక్స్ ఏంది, ఆన్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తాం, స్టూడెంట్ కాలం. అంటే మనం ఫస్ట్ తీసుకున్నది స్టూడెంట్ అనే టేబుల్, దాంతో లింక్ అవుతున్న కాలం ఏంది, ఐడి అనే కాలం దీంతో మ్యాచ్ అయ్యింది. అందుకని ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏంటి స్టూడెంట్ అనే అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్లో ఏమైంది అంటే స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలము మనం కంబైన్ చేసే కాలానికి సిమిలర్ గా ఉంది అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే. ఈ వేర్ అనేది కూసేపు మనం ఏం చేద్దామంటే ఈ వేర్ అనేది ఏం రాయాలో తెలుసు కాబట్టి కంట్రోల్ ఎక్స్ చేద్దాం. ఇంతవరకు రిజల్ట్ చూద్దాం అప్పుడు ఏమైద్దాం. యా, వచ్చేసేసింది. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు కావాల్సిన డేటా కావాలి కాబట్టి మనకు కావాల్సిన డేటా రావాలంటే ఏం చేయాలి, వేర్ అనే క్లాజ్ వాడాలి. ఈ వేర్ అనే క్లాజ్లో కోర్స్ డాట్ ఐడి అనే కాలం ఎక్కడుందో చూడు. కోర్స్ డాట్ ఐడి అనే కాలం ఎక్కడుంది, లేదు. అందుకని ఇక్కడ ఉంది. అంటే దీని మీనింగ్ ఏంది, కోర్స్ అండర్ స్కోర్ ఐడి అని రాయాలన్నమాట. కోర్స్ అండర్ స్కోర్ ఐడి అని తీసుకోవాలి. ఏ టేబుల్లో ఉంది అది, ఏ టేబుల్లో ఉంది మనకి అది తెలుసు కదా. ఏ టేబుల్లో ఉంది, స్టూడెంట్. ఇక్కడ మీరు జాయిన్ చేసిన టేబుల్లో మీకు కనపడుతుంది కదా, స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్లో నాకు కావాల్సిన కాలం అనేది ఉందన్నమాట. కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం ఉంది, దాని వాల్యూ ఎంత కనపడుతుంది అంటే 11 అని కనపడుతుందని నాకు అర్థమైంది అనమాట. అనేది చూసేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే నాకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్స్ ఐడి 11 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క డేటా వచ్చేసేసింది. నేనేమేం కావాలనుకున్నాను, ఫుల్ నేమ్ ఒకటి కావాలనుకున్నాను, స్కోర్ అనేది కావాలనుకున్నాను. ఫుల్ నేమ్ అనేది ఏ టేబుల్లో ఉంది, ఫుల్ నేమ్స్ అనేది ఏ టేబుల్లో ఉంది, స్టూడెంట్ అనే టేబుల్లో ఉంది కాబట్టి అప్పుడు మనం ఆ టేబుల్లో ఉన్న కాలంది మాత్రమే కావాలంటే అప్పుడు మనం ఎలా రాస్తాము, ఆ టేబుల్ నేమ్ పెట్టేసేసి దాని పక్కన ఏం చేస్తామంటే కాలం నేమ్ పెడతాం. కాలం నేమ్ రాసేటప్పుడు అంటే దాని మీనింగ్ ఏంటంటే టేబుల్ నేమ్ పెట్టేసి డాట్ పెట్టి పక్కన ఇంకోటి కనుక ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే డాట్ ముందు ఉన్నది టేబుల్, డాట్ తర్వాత ఉంది కాలం నేమ్ అంటారు. అయిపోయింది. తర్వాత నాకు ఇంకోటి ఏం కావాలనుకున్నాను, స్కోర్ అనేది కూడా కావాలనుకున్నాం. ఈ రెండు ఇక్కడ కంబైన్ చేసిన టెంపరీ టేబుల్లో కోర్స్ అండర్ స్కోర్ నాకు కావాల్సింది స్కోర్ అనే కాలము ఏ టేబుల్లో ఉంది, ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్ కదా మనం రాయాల్సింది, స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్లో ఏ కాలంలోది మనకు కావాలనుకుంది, స్కోర్ అనే కాలంలో కావాలనుకుంది. స్కోర్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే మనం ఏదైతే తీసుకున్నామో క్వైరీ, ఆ క్వైరీకి రిలేటెడ్గా ఉన్న డేటా మొత్తం కూడా రావడం అనేది జరిగిందనమాట. ఇలా నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న ఫస్ట్ క్వైరీ ఏదైతే తీసుకున్నానో ఆ క్వైరీకి కావాల్సిన ఆన్సర్ అనేది ఇక్కడ కింద వచ్చేసేసింది అనమాట. ఇలా వచ్చేసేసింది. ఇంతేనా మనం కూడా చేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా?
సార్ ఇప్పుడు ఆ వేరే క్లాస్ తీసేస్తే ఏమైంది? అక్కడ వేరే వేరే క్లాస్ తీసేస్తే ఏమైందో చూడు ఒకసారి. వేరే క్లాస్ వేరే మొత్తం చూద్దాం. తీసేసి రండి సార్. అప్పుడు ఏమైంది, ముగ్గురు పేర్లు వచ్చినాయి. అంటే ఏమైంది, మనకి ఏమైంది, స్టూడెంట్ అనే డాట్ ఐడి అనే వాల్యూస్, అంటే ఆ కండిషన్ మీట్ అయ్యే రోస్ ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి అనమాట. వాళ్ళ ముగ్గురు ఏం చేశారంటే ఏం కోర్సెస్ చేశారో నాకు తెలియదు అనమాట. నాకు స్పెసిఫిక్గా నాకు ఎవరు కావాలి, నాకు ఏ కోర్స్ చేసిన వాళ్ళు కావాలి, నాకు మిషన్ మిషన్ లెర్నింగ్ అనేది ఒక్కటే చేసిన వాళ్ళు కావాలి. అలా ఒక్కటే కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాము, వేరనే క్లాసులు యూజ్ చేస్తాము. మీ అందరికీ తెలుసు కదా, అవునా కాదా అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను అనమాట. ఓకే, ఇది మీకు ఇంకా అర్థం కాలేదనుకో, ఇక్కడ ఒక టేబుల్ తీసుకో, స్టూడెంట్ అనే టేబుల్ తీసుకో. ఆ స్టూడెంట్ అనే టేబుల్లో నాకు సంధ్య అనే అమ్మాయి యొక్క డీటెయిల్సే కావాలి. అప్పుడు నాకు ఎలా కావాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఏం చేసాము, టేబుల్ నేమ్ ఏంది, స్టూడెంట్ అని ఇచ్చాము. ఇప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఏమైంది, అందరి డీటెయిల్స్ వచ్చినాయి స్టూడెంట్ టేబుల్లో. నాకు సంధ్య అనే అమ్మాయి ఒక్క డీటెయిల్సే కావాలంటే అప్పుడు నేనేం చేయాలి, స్పెసిఫిక్ గా ఒకరికి మాత్రమే కావాలంటే నేనేం చేయాలి, వేరే రాసేసి ఐడి ఈక్వల్ టు 3. అప్పుడు నాకు ఏంటంటే ఆ అమ్మాయి ఒక డీటెయిల్స్ వచ్చింది. అంటే నాకు స్పెసిఫిక్ గా నాకు కావాల్సిన వాళ్ళ డేటా మాత్రమే కావాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తాను అంటే వేరనే క్లాస్ వాడతాను. ఆ వేరనే క్లాస్ నేనేం చేయాలి, కాలం నేము ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అనేది ఇవ్వాలి. అక్కడ కూడా నేనేం చేశాను అంటే కాలం నేమ్ ఏంటిది, టేబుల్ నేమ్, అంటే జాయిన్ అనేది చేస్తున్నామంటే అప్పుడు మనం ఏమి ఇవ్వాలి, టేబుల్ నేము డాట్ ఆ టేబుల్లో ఉన్న కాలం నేమ్ ఇవ్వాలన్నమాట. అప్పుడే అది కాలంగా తీసుకుంటుంది అనమాట. తర్వాత ఈజ్ ఈక్వల్ పెట్టే వాల్యూ, అంటే నువ్వే వాల్యూ అనేది నీకు తెలుసు కదా, 11 అని, ఆ 11 అని ఇచ్చామన్నమాట. అలా ఇచ్చామన్నమాట. అలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే దా. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకోటి కూడా చేస్తాం అనమాట. ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, జాయిన్స్ అనేది చేసేసేటప్పుడు ఏం చేసామంటే ఒక క్వైరీ లోపల మనం ఏం చేసాము, ఓన్లీ ఒకే ఒక్క జాయిన్ ఉండేసేసి మనం ఏం చేసామంటే ఆ ఒక్క జాయిన్ తోనే మనం ఏం చేసామంటే టాస్క్ అనేది పర్ఫామ్ అనేది చేసి మనం ఏం వచ్చంటే ఒకే క్వైరీ లోపల మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ జాయిన్స్ అనే వాటిని యూజ్ చేసేసి కూడా మనం క్వైరీ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎలా క్వైరీ చేస్తారు ఏంటి అనేది చూద్దాం. అంటే మామూలుగా అయితే ఇందాక నేనేం చేశాను, స్టూడెంట్ అండర్స్కోర్ కోర్స్ అనే దానికి మధ్య నేనేం చేశాను చూడు ఒక్కసారి. ఏం చేశాను నేను అక్కడ, మీరు కనుక చూశాను అక్కడ నేను ఏం చేశాను ఒకసారి మాత్రమే జాయిన్ అనేది చేశాను, ఇన్నర్ జాయిన్ అనేది. అలానే మనం ఏం చేయొచ్చు అంటే మన క్వైరీ రాసేటప్పుడు మనం ఒక చోట కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే 2 లేదా 3 లేదా 4 అట్లా ఎన్ని సార్లు అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే మినిమం 2 సార్లు చేస్తాం అనమాట. అలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక క్వైరీలోనే మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అని జాయిన్ అనే ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే క్వైరీస్ అనేది రాయొచ్చు. మీరు రైట్ సైడ్ కనుక సింటాక్స్ చూసారనుకో, ఆ టేబుల్ ఫ్రమ్ తర్వాత ఏముంది, ఇన్నర్ జాయిన్ అని ఒకటి ఉంది. అంటే మామూలుగా అయితే ఏం చేయాలి, ఒక క్వైరీలో ఒకసారి ఉండాలి కదా. మళ్ళీ కింద చూసారనుకో ఇంకోటి కూడా ఇన్నర్ జాయిన్ అని ఉందా. అంటే మనం ఒక SQL క్వైరీ రాసేటప్పుడు ఒక జాయినే కాకుండా మల్టిపుల్ జాయిన్స్ కూడా యూజ్ చేసి చేయొచ్చు అనమాట. అలా ఎలా చేస్తాం ఏంది అనేది ఏం చేద్దామంటే చేయడానికి ఒక 1 hour పడుతుంది అనమాట. అదంతా కూడా ఏం చేస్తాం ఎలా చేస్తాం అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే టుమారో సెషన్లు అనేది నేర్చుకుందాం. ఓకేనా? ఓకే దా. ఇప్పుడు దాకా చెప్పిన సెషన్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? అందరికీ అర్థమైనట్టేనా? టుమారో మరొకసారి ఏం చేస్తానంటే జాయిన్స్ అన్ని చెప్పేసి టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే రైట్ జాయిన్ అండ్ ఫుల్ జాయిన్, అండ్ టుమారో సెషన్లో మీ అందరికి కూడా ఏమవుతుందంటే క్రాస్ జాయిన్ అనేది కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట 6 to 7 క్లాస్లో. అందుకని ఎవరికైతే ఆ జాయిన్స్లో ఎక్కడన్నా స్టక్ అయి ఉన్నారో అవన్నీ కూడా మీరు ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా నేను ఏం చేస్తానంటే టుమారో సెషన్స్తోనే మనం జాయిన్ అనే కాన్సెప్ట్ని ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అనేది చేసేస్తాం అనమాట. అందుకోసం ఏం చేస్తారో మీరు అందరూ కూడా త్వరగా అయితే ఉండండి. అందరికీ నేను మర్చిపోయాను, అందరికీ ఏంటంటే మన దగ్గర ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ చేయడానికి టేబుల్స్ అనేవి నేను క్రియేట్ చేశాను కదా. ఆ టేబుల్స్ ని కూడా ఏం చేస్తానంటే ఈ రోజు సెషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక 5 minutes మీ అందరికి కూడా షేర్ చేస్తాను.
మీరందరూ కూడా ఏం చేస్తారంటే మనం ఏవైతే టాస్క్లు తీసుకుంటున్నామో ఆ టాస్క్లన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే రికార్డింగ్లో పెట్టుకొనేసి మీరు కూడా వాటన్నిటిని కూడా ప్రాక్టీస్ అనేది చేసేసండి. ఓకే, అందరికీ రైట్ నౌ ఐఎమ్ లీవింగ్ ఫర్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ ఫర్